సంక్రాంతికి వస్తున్న సినిమా చూస్తుంటే ఇప్పుడేమో వస్తున్న లోపలికించి ఆల్రెడీ సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ప్రతి ఇయర్కి ప్రతి సంక్రాంతికి మన విక్టరీ వెంకటేష్ గారు వస్తారు. అంటే విక్టరీ వెంకటేష్ గారు సినిమా వచ్చిందంటేనే లేడీస్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. అంటే ప్రతి ఇంట్లో కంపల్సరీ చూస్తారు విక్టరీ వెంకటేష్ సినిమా వచ్చిందంటే. అలాంటి సినిమా మన అనిల్ రాయపూర్ గారు తీసిరంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇది ఒక స్టోరీ, ఒక డిఫరెంట్గా తీసిండు, ఒక కామెడీ. అంటే ఆయన తీసిన సినిమాలు ప్రతి ఒక్కటి హిట్ కొట్టిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. కామెడీ మాత్రం అసలు ఎంత కామెడీ అంటే కామెడీ ఉంటే నవ్వినా చనిపోయి అంత బాగుంది. ఎంతో కామెడీ పెట్టి అంత సెంటిమెంట్ కూడా పెట్టింది. ఇలా ఐశ్వర్య యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది హీరోయిన్. అంటే అప్పట్లో మేము చిన్నప్పుడు సౌందర్యాన్ని వెంకటేష్ ఎలా మనం స్క్రీన్ పైన చూసుకున్నామో అలాంటి ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఐశ్వర్య మన వెంకటేష్కి బాగా కుదిరింది, సెట్ అయింది. అంటే ఆ క్యారెక్టర్ దగ్గర ఇద్దరు బాగా సెట్ అయింది ఐశ్వర్యకి. ముందుగా ఆమెకి హ్యాట్సాప్ చెప్పాలి యాక్టింగ్కి. ముందే చెప్పాలంటే ఈయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగుంది. మన రమణ గోకుల్ గారు పాట పాడి గోదావరి కట్టు, ఆ పాట చాలా వైరల్ అయింది. ఆ సాంగ్ ఆయన పాడినందుకు చాలా బాగా వచ్చింది. ఇందులో ఒక విక్టరీ వెంకటేష్ కూడా పాట పాడిరు. ఆ పాట కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఎందుకంటే ఇప్పటిదాకా అప్పట్లో ఒక సాంగ్ పాడిందంటే మళ్ళీ ఇప్పుడు పాడిన వెంకటేష్ గారు ఈ సినిమా పాడిన మాత్రం చాలా సూపర్గా పాడిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న టైటిల్ ఎలా ఉందో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్.